వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం మాధవరాయుడుపేట గ్రామంలో భీమబాయి మహిళా మండలి అధ్యక్షురాలు వాసంశెట్టి నందివర్ధనం ఆధ్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళల ఆటల పోటీలలో గెలుపొందిన వారికి ఎస్ఐ సత్యనారాయణ బహుమతులు అందజేశారు. న్యాయవాది ఝాన్సీ, ఇతర ప్రముఖులు, మహిళలు అన్ని రంగాల్లో ముందడుగు వేయాలని, దేశ అభివృద్ధిలో సమానంగా భాగస్వామ్యం కావాలని సూచించారు. సమీప గ్రామాల మహిళా సంఘాల సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా ప్రపంచం మొత్తంలో కూడా ఏంటంటే ఇప్పుడు మారుతున్న సమాజంలో నిరంతరం కూడా ఆవిడ ప్రోత్సహిస్తూ మీరు బాగా ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ, సామాజికంగా కానీ పైకి ఎదగాలని చెప్పేసి ఆవిడ కృషి చేస్తుంది. కాబట్టి మీరందరూ ఇటువంటి అవకాశాన్ని వాడుకొని జీవితంలో మీరంతా పైకి ఎదగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కూడా నమస్కారం. ఈరోజు భీమాబాయి మహిళా మండలి ఆధ్వర్యంలో భీమాబాయి మహిళా మండలి ప్రధాన కార్యాలయం నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని భీమాబాయి మహిళా మండలి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోరంగి ఎస్ఐ గారిని ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమం తాళరేవు, ఐపోలవరం, రామచంద్ర మండలాల్లో ఉన్నటువంటి మహిళలందరినీ పిలిచి ఆటలు పాటలు పోటీ, డౌరీ, హెరాస్మెంట్ అయినా ఇలాంటి ఏది జరిగినా కూడా మన లీగల్ అనేది ఒక సేఫ్టీ ప్లేస్ అనేది ఇస్తుంది. సో ఉమెన్ కి మనం ఒక డిగ్నిఫైడ్ ప్లేస్, ఒక రెస్పెక్ట్, ఒక సేఫ్టీ ప్లేస్, ఒక ఈక్వల్ ఆపర్చునిటీస్, ఈక్వల్ పే అనేది ఇలాంటివన్నీ మనం చేకూర్చినప్పుడే ఉమెన్ అనేవాళ్ళు మెన్ కి ఈక్వల్ గా వస్తారు. మనం ఉమెన్ అనేవాళ్ళు పైకి ఉండాలని కాదు, మెన్ అనేవాళ్ళు కిందకు ఉండాలని కాదు. మనం ఇద్దరిని ఒకే లెవెల్లో ఉండాలి. జెండర్ ఈక్వాలిటీ అనేది ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ